హరే కృష్ణ అండి, అందరికీ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నాను. మనకి కింద బ్యాక్గ్రౌండ్ కానీ ట్రైపాడ్ కానీ ఏవీ లేవు. ఏ ఉండే వాటితో చేయాలి, మిస్ చేయకూడదు అని చెప్పి ప్లాన్ చేసుకున్నాను. బట్ ఈ బ్యాంగిల్స్ అయితే ఆల్మోస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ ర్యాప్ చేసి అత్తయ్య వాళ్ళ ఇంట్లో వదిలేసానండి. అండ్ నేను వేరే వర్క్ మీద ఈ 3mm రౌండ్ అనేది తీసుకొచ్చాను. దానికోసం తెచ్చినవి దీనికి ఇంత బాగా యూజ్ అవుతాయని నేను అసలు అనుకోలేదు. ప్లాన్ చేసుకోలేదనమాట. నేను ఫస్ట్ థింగ్ వచ్చేస్తాంలే అనుకున్నాను. కానీ ఇక్కడ అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉండాల్సొచ్చింది. దీనికి నేను ప్లెయిన్‌గా వదిలేస్తే బాగోదని చెప్పి నేను జిగ్‌జాగ్ అనేది చేస్తున్నాను. ఒకసారి జిగ్‌జాగ్ చేయటం ఏం పెద్ద కష్టమేం కాదండి. ప్లాన్ చేసుకుంటే అంత ఈజీ ఉంటది. అండ్ మనం ఏదైతే జిగ్‌జాగ్ చేసామో బాక్సెస్‌లా వస్తాయి కదా ట్రయాంగిల్‌లో. సో, ఆ బాక్సెస్‌లో మనం 3mm రౌండ్స్ అనేది అతికిస్తున్నాను. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే నేను ఒకేసారి 2, 3mm రౌండ్స్ అనేది పిక్ చేసుకుంటున్నాను. వర్క్ అనేది మనకి వన్స్ ప్రాక్టీస్ అయితే ఈజీ వేస్ తెలిసిపోతాయండి. ఈజీగా మనం ప్లాన్ చేసుకుంటే చేసేయచ్చు. ప్రాబ్లమ్ ఏముండదు. అండ్ మీకు ఈ బ్యాంగిల్స్ ఎలా అనిపించాయో కామెంట్ చేయండి. కస్టమైజేషన్ కోసం కావాలి, రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలి అంటే ఈ బ్యాంగిల్ ఇలాగా పెయిర్ 200 పడుతుందండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేసేసేయండి. కలర్స్ అండ్ సైజెస్ కస్టమైజ్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.